కొన్ని రోజులుగా మా అమ్మకి బాగుంటుంది. అట్లా అంతకుముందు ఫస్ట్ టైం 2016లో అమ్మకి బాగోలేదు. అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాము. హెడేక్ బాగా లోపల నీటి పొడవులు ఉండటం వల్ల. అయితే దేవుని కృపను బట్టి అప్పుడు సేవకులు మరి సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు మా పట్ల. మరి మొన్న అదేవిధంగా కొన్ని రోజులకి మళ్ళీ తలనొప్పి వస్తుందంట, తగ్గిపోతుందంట. సర్లేని హాస్పిటల్కి తీసుకెళ్ళాను నిన్న కాక మొన్న. అయితే ఇక నేను వచ్చి అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకొని మందిరంలోకి వచ్చి ఒకటే ప్రార్థన చేశాను. ప్రభువా, అప్పుడు నీ కార్యం చూసాం ప్రభువా. ఇప్పుడు మరి టెస్టులో మరి చేసినప్పుడు ఏమీ లేకుండా ఆ మందుల ద్వారా మెడిసిన్ ద్వారా తగ్గిపోగలుగుతూ కృప చూపించు ప్రభువా అన్నాను. ఒక ప్రార్థన చేసుకొని మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను అన్నప్పుడు దేవుడు కృపను బట్టి వెళ్ళినప్పుడు మరి ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చూశారు. ఆ టెస్టులకేమో ఆ మెడిసిన్కి అంత 200 అయింది. అయితే ఆ టెస్టులకి అయినాయి. దేవుడు కృపను బట్టి చూసినప్పుడు డాక్టర్ ఏమీ లేదు అన్నాడు. మరి నువ్వు ఎక్కువగా ఆలోచించమానమ్మా, మరి ఇది రిపీట్ అయింది అన్నప్పుడు మరి సంఘం సేవకులు ప్రార్థన అడుగుతున్నాను. మా అమ్మ గురించి ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, ఏమీ లేదంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సాక్షి ఏంటంటే మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అన్నయ్య సైకిల్ దాపడానికి స్కూటీ వేసుకొని వేరే కోడకి వెళ్తుంటే సడన్గా బండి అడ్డు వచ్చింది. సడన్గా బ్రేక్ వేసాను. వెంటనే స్కూటీ పక్కన పడిపోయింది. బండికి ఏమైనా వెళ్దామని అనుకున్నాను. లెగ్సి చూసినప్పుడు బండికి ఏం కాకుండా నాకు ఏం కాకుండా దేవుడు కాపాడాడు. ఇంకో సాక్షి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి అనే సర్కుల్ దాపని వేరే గొడవకు పంపిస్తే సైడ్ నుంచి వెళ్తున్నాను. కారు కూడా నాకు స్ట్రైట్గా వస్తుంది అనుకోలేదు. అయితే పక్కన ఇంకో ఆయన వచ్చి అయ్యా విజయవాడకి ఇటు వెళ్ళేదని అడిగాడు రూట్. అడిగినప్పుడు నేను ఏదో కారు చూసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళి పక్క తిరగండి ఆయనతో మాట్లాడుతున్నాను. ఇంకా అనుకోకుండా కారు చూసుకోలేదు. చూసినప్పటికీ ఇంకా కారు స్ట్రైట్గా వచ్చేసింది. ఇంకా గుద్దేశాను అనుకున్నాను. ఇంకా సడన్గా బ్రేక్ బండి పక్క తిప్పుదామన్నా సరే పక్కనోడు అడ్డివ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. ఇంకా ఎటు తిప్పాలో తెలియక ఆపేశాను బండి. ఆయన కూడా కారు సడన్గా బైక్ స్కూటీ దగ్గరికి వచ్చి ఆపాడు. ఇంకా బండి కారు గుద్దేశాను అనుకున్నాను. ఈ 2 సాక్ష్యాలు దేవుడు దీవించిన కాక. దేవనామానికి స్తోత్రాలు. అమ్మగారికి అయ్యగారికి ఉన్నారు, వాళ్ళకి వచ్చిన అందరికీ ఉన్నాను. నా సాక్షి ఏంటంటే లక్ష్మి చెప్పింది కదా, ఆల్రెడీ శుక్రవారం రోజున ఇల్లు మొత్తం అమ్మ బాగాలేదు, కొంచెం సుగృతాన్ని సన్సైడ్ మీద తీసని చెప్పేసానే అంది. ఇంకా మా నాన్న, మా చెల్లి, సాయి, మనది మొత్తం ఏంటి శుక్రవారం లక్ష్మీదేవి ఇంట్లో వెళ్ళిపోయింది. ఏంటి మీరు అప్పుడే దళితులు రాస్తున్నారు, మీకు ఎందుకే వాళ్ళ పనులు అని చెప్పేసి మొత్తం తిట్టే కిందే ఉన్నారు. నేనేమో నైట్ డ్యూటీ చేసి వచ్చాను, నాకు నిద్ర వస్తుంది. సరే అమ్మ నువ్వు పడుకో, నేను చేస్తానని చెప్పేసాను అంది. సర్లే ఒకటే ఏం చేస్తే నేను ఇంట్లోకి వచ్చాను. సన్ సైడ్కి ఇక్కడ మంచం వెనకాల బల్ల ఉంటుంది. బల్ల మీద స్టూల్ వేసుకుని కాలు పైకి పెట్టింది. అంత పైకి కాలు పెట్టిన పిల్ల మంచానికి టేబుల్కి మధ్యలో అలా పడిపోయింది. అసలు నాకు ఎంత భయం వేస్తుందంటే అంత ఒళ్ళు కల పిల్ల, నేనేం లేపలేను, ఏదో నైనా కానీ చూపించుకునే స్థితి లేదు దేవుడు అని చెప్పేసాను. ఇంకా మనసులో పైకి లేపుతుంటే ఇంకా నా వల్ల అవ్వట్లా, తనే లేచింది. ఇంకా దేవుడికైతే చాలా స్తోత్రాలు చెప్పుకున్నాను. నేనైతే తండ్రి నైనా మీరు మా యందు ఉండబట్టే ఇంకా బిడ్డ రకంగా ఉందని చెప్పేసి దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు బిడ్డ విషయంలో. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ బిడ్డలో చెప్పబడిన సాక్ష్యములు మీరు విని ఉన్నారు నా ప్రభువా. వారి జీవితంలో చేసిన మేలు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి మీకు
నిన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావయ్యా. నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానన్నావు ప్రభువా. బిడలో నిలబడి నిన్ను గణపరిచారు నాయన, నిన్ను ప్రేమించి ఉన్నారు. వారి జీవితాల్లో ఇంకా అద్భుతములు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. చెప్పలేని వారి సాక్ష్యాలు కూడా మరొక సమయంలో చెప్పి నిన్ను గణపరిచే కృపను వారికి దయచేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుంటాం. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశభాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశభాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరం కూర్చొని మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా ధనము నుంచి నిన్ను సంతోష పెట్టుట కాదు కానీ నా ప్రభువా, వారి కష్టార్జితంలో నుంచి కొంత భాగమును తెచ్చి నీకు ఇచ్చి ఉంటుండగా అయా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలాలు విడలు అనుభవించినట్లుగా సహాయం చేయ నాయన. అయా మా సజీవ యాగంగా మా మనసును కూడా నీకు సమర్పించే కృపను కూడా మాకు దయచేయమని ఇప్పుడు వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాలను బట్టి వందనాలు. నీ దాసుడు నీ పక్షాన నిలబడుతూ ఉండగా అయా వాక్య దైవ వర్తమానాన్ని మాకు అందిస్తూ ఉండగా మాతో నాతో అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి నీ దాసుని నోటికి బోరగా ఉండి మాతో మాట్లాడమని నాయన అడుగుచున్నాం. నీ మాట జీవం కలిగిన మాట, నీ మాట సత్యం కలిగిన మాట, నీ మాట ఆదరించిన మాట నా ప్రభువా. నీ మాట కృంగిన వారిని లేవనెత్తు నీ మాట ప్రభువా. అట్టి మాటలతో నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి నీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వారము జరుగు క్రమములు చెప్పబడుతున్నవి కనుక మీరు ఆలకించి పాల్పొంపులు పొందవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తున్నాను. రేపు సోమవారం సాయంకాలం 7 గంటలకు మరి దేవుడు గోపాల్ వారి గృహంలో వాళ్ళ తల్లి పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మరి జరిగే క్రమం కూడా జ్ఞాపకం చేసుకుంటూ రేపు సాయంకాలము రాత్రి 7 గంటలకు మరి గోపాల్ వాళ్ళ గృహంలో వర్తమానంలో మరి కూడిక జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. మంగళవారం యథావిధిగా పుస్తకంలో జరుగుతుంది. బుధవారం రాత్రి 7 గంటలకు ఆగిరిపల్లిలో మరి బాలస్వామి ఆశా వాళ్ళ గృహంలో మరి ఆశకు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చినట్లు మరి ప్రార్థన అవసరంతో కూడికను ఏర్పాటు చేస్తున్నారు కనుక బుధవారం రాత్రి 7 గంటలకు ఆగిరిపల్లిలో ఉన్న బాలస్వామి యొక్క గృహంలో ప్రత్యేకమైన కూడిక జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఆగిరిపల్లిలో రజికుల బజార్లో వాళ్ళ గృహం. తెలియని వాళ్ళు తెలుసుకోండి, లేదంటే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే గోపాలు ఫోన్ చేస్తే మీకు అడ్రస్ చెప్తాడు. ఆ విషయం మీరు గమనించి బుధవారం అక్కడ పాల్పొంపులు పొందవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. గురువారం యథావిధిగా జంక్షన్లో
జరిగే కోరిక జరుగుతుంది. శనివారం ఉపవాస ప్రార్థన ఏ స్థలంలో జరుగుతుంది కనుక ఈ వారం జరిగే క్రమం జ్ఞాపకం చేసుకొని వారు పొందవలసిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానం విందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఘనమైన నామమునకు ప్రభువాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రీతిగా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహిమపరచుటకు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. ఆయన కొన్ని నిమిషాలను వాక్యం ధ్యానించబోతుండగా మటు వాడిని అయోగ్యం బలహీనైన నన్ను అసలు వాటిని మరుగుపరిచి ఎవరు ఏ మనసు కలిగి వచ్చారో, ఏ అవసరంలో వచ్చారో ఆయన మేము మనుషుల పై రూపాలను చూస్తాం కానీ నువ్వు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడుగా ఏ బిడ్డలతో మీరు మాట్లాడాలని ఉద్దేశించారు ఆయన బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయం తెరవచేయండి. వినగలిగే ఆయన చెవులను లోబడే మనస్సును అనుగ్రహించుమని నీ కృపగల హస్తాలకు నాయన పిల్లలను అప్పగిస్తుండగా మీ ఘనత మహిమ ప్రభావం పొందుకోమని మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం రాజనగరులో 13వ వచనం వారు ఎస్తేరు యొక్క మాటలు 13వ వచనం మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు వారి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మళ్ళా ఇట్లా నేను నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండిరి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉండను. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొనుట, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించుట,
ఆ వ్యక్తికి ఆరోగ్యము ఆయుష్ ఇచ్చుట దేవుని యొక్క పని కొరకు గొప్ప ఏర్పాటై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆరోగ్యం లేని మనల్ని దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇస్తే మనం అనుకుంటాం ఇక ఆరోగ్యం ఇచ్చేసాడు, దేవుడితో మనకేంటి పని, 4 రూపాయలు సంపాదించుకుందాం, 4 చోట్ల తిరుగుదాం, గుడికి వెళ్దాం వద్దాం, కుదిరినప్పుడు వెళ్దాం, కుదరినప్పుడు మాడేద్దాం, దానికి ఏర్పాటు చేసుకుని ఆరోగ్యం ఇచ్చింది. లేవిలో ఉన్నప్పుడు దేవుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, ఈ లోకమంతా నిన్ను వెలివేసినప్పుడు దేవుని మందిరమునకు దేవుడు ఆకర్షించి నీకు మంచి జీవితాన్ని ఇచ్చి, ధనమునిచ్చి, ఆశీర్వాదాన్ని ఇచ్చి, మేలునిస్తే ఎవరితో నాకు పని లేదు, ఎవడెట్టబోతే నాకెందుకు, నా బిడ్డలు బాగున్నారు, నా జీవితం బాగుంది, నేను మేడ కడతా, మిద్ది కడతా, బంగారం కొనుక్కుంటా, అందరికన్నా గొప్ప అవుతా, దానికి ఆ దేవుడికి ఆశీర్వాదం ఇచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆకర్షించి ప్రభు బిడ్డగా మార్చుకొని మారు మనసిచ్చి రక్షణ ఇచ్చి నీకు కావలసినవి, నాకు కావలసినవి, మనకు కావలసినవి సమకూర్చింది ఎంజాయ్ చేయడానికి కాదు. ఒకవేళ నీ మదిలో అలా ఆలోచించుకుంటామో, ఎవరిలాగా తెలుసా, ధనవంతుడు అనుకుంటున్నాడు, పంట సమృద్ధిగా పండింది, నా ప్రాణమా తినుము త్రాగు సుఖించు. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నీవు కట్టిన కొట్లు, నీ ధాన్యం ఎవరినంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరం ఉన్నంత వరకు ప్రభు చుట్టూ తిరుగుతాడు, అవసరం ఉన్నంత వరకు మందిరాల చుట్టూ తిరుగుతాడు, అవసరం ఉన్నంత వరకు పరిచర్యల చుట్టూ తిరుగుతాడు. అవసరం తీరిపోయినాక కంటికి కనపడరు. అవసరం ఉన్నంతసేపు దేవుడు గొప్పడు అంటాడు, అసలు దేవుడు కొరకే నా జీవితం అంటారు, దేవుడు లేకపోతే నేను లేనంటారు. మోసం. నువ్వు మనుషుల్ని మోసం చేస్తున్నావు, దేవుడు కూడా నిలువెల్లా మోసం చేస్తున్నావు. నువ్వు మోసపు బతుకు ఎల్లకాలం సాగదు దేవుడి దగ్గర. ఏదో ఒక దినం ఉంది, అది నీకును నీ కుటుంబం మీదకును శ్రమ శాపం రాబోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవ వర్తమానంలో చూసినట్లయితే ఎస్తేరు అనే ఒక ఆవిడ కనబడుతుంది. దిక్కు లేని ఆవిడ, తల్లిదండ్రులు లేని ఆవిడ, పినతండ్రి పెంచాడు, ఎక్కడో ఎక్కడో గ్రామంలో దిక్కు లేని బతుకుతుంది ఎస్తేరు. అంతగత్తి కాదు, నల్లనిది, సామాన ఛాయ కలిగినది, గొప్ప జ్ఞానం కలిగింది కాదు, రాజపుత్రిక కాదు, ఒక సామాన్యమైన స్థితిలో ఉన్న ఎస్తేరు. ఉదయకాల సమయంలో ఒకప్పుడు నీ బతుకైతే నీ బతుకు 10,000 రూపాయలు ఇవ్వడేవలా, 5,000 రూపాయలు ఇవ్వడేవలా, ఎవడు నీ ఇంటి ముందు నుంచి ముద్ద పెట్టినోళ్ళు లేడు. ఇవాళ నీ వాళ్ళు ఎక్కడికి వచ్చేసినాయి, ఎక్కడికి వచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన స్థితి ఏంటి, ప్రభువుని నమ్ముకోకుండా మన బ్రతికేంటి, ఎక్కడి వాళ్ళం, ఏంటి మన స్థితి? ఎస్తేరు స్థితి చెప్తుంది, దిక్కులేని స్థితి, ఒక సామాన్యురాలైన స్థితి, తల్లిదండ్రులు లేని స్థితి. ఆ స్థితిలో ఉన్న ఎస్తేరుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? రాణిగా మార్చాడు. 12 సంస్థానములకు, అనేక దేశాలకు రాణిగా దేవుడు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు నమ్ముకున్నాక ఆశీర్వదించబడ్డావంటే నీవు దేవుని కొరకు పని చేయవలసిన బాధ్యత నీకు ఉంది. ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడంటే ఎగురుకుంటా రోడ్లంతా కొంప సందు
ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన ఆయుష్ ప్రభు పనిలో వాడతామని. నీకు ఇచ్చిన వాహనమైన, నీకు ఇచ్చిన గృహమైన, నీకు కలిగి ఉన్నది ఏదైనా దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆశీర్వదించాడండి. నేను చేసిన భక్తికి. ఓ, ఎన్నో పాసాలు ఉన్నానో, ఎన్ని చోట్ల తిరిగానో, ఎంత ప్రార్థన చేశానో, దానిగా భక్తుడా నీ భక్తిని మెచ్చించానన్నాడా? మన భక్తి దేవుని సన్నిధిలో మురికి గుడ్డల్లా కనబడుతున్నా. ఒకవేళ ఈ గర్వము తలనెక్కించుకున్నారో జాగ్రత్త సుమా. ఎస్తేరుకు మొద్దుగా హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మొద్దుకైది ఎస్తేరు చెప్తున్నాడు, రాజు యూదులందరినీ సంహరించమని, చంపివేయమని తాకీదు ఇచ్చాడు. అందరిని చంపేయమని. మొద్దుగా వేస్తే దేవుడు చెప్తున్నాడు, అమ్మా విన్నావా, యూదులందరిని చంపేయమని తాకీదు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఏం చేస్తావు? నేనేం చేయగలను? నేనేం చేస్తాను? రాజు దగ్గరికి వెళ్ళలేను, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు. ఏమనుకుంటున్నావు? ఎవడో కర్మకి ఎవరు బాధ్యుడు? ఆడికి అటు రాశాడేమో, మనకి అటు రాశాడు చక్కగా, మనం బాగుపడ్డాం. ఆడు వెళ్ళిపోతే మనకి ఎందుకు? నీ పక్కన వాడు వెళ్ళిపోతే నీకెందుకు? నీ అన్నదమ్ములు వెళ్ళిపోతే నీకెందుకు? నీ అక్క చెల్లి వెళ్ళిపోతే నీకెందుకు? నీ తోటి విశ్వాసులు నశించిపోతే నీకెందుకు? నీకు ఉండగా తినడానికి, నీకున్నాయిగా పనులు, నీకున్నాయిగా డబ్బులు, సంపాదించుకున్నావుగా, తిరిగి బతికేద్దాం అనుకుంటున్నావా? మొద్దుకే చెప్తున్నాడు ఎస్తేరుతో. చదువు. రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత. ఎక్కడి నుంచి వచ్చా? దిక్కులేని స్థితిలోంచి వచ్చి ఇవాళ రాజనగర్లో ఉన్నాను కదా, సేఫ్లో ఉన్నాను కదా, సేఫ్టీగా ఉన్నాను కదా, డబ్బులతో ఉన్నాను కదా, వెండి బంగారంతో ఉన్నాను కదా, ఏ బాధ లేకుండా ఉన్నాను కదా, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కదా, కంటి నిండా నిద్రపడుతుంది కదా, రాజ్య భోగము అనుభవిస్తున్నాను కదా అనుకుంటున్నామేమో. రాజనగర్లో ఉన్నాం అనుకుంటున్నామేమో. రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత. రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. మొద్దుగా వేస్తే హెచ్చరిక చేస్తున్నాడు. బాగుపడ్డాను, సంపాదించుకున్నాను, స్థితి మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, ఎటు చూసిన డబ్బులే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన బాగానే ఉంది, ఒకప్పుడు మీద ఇప్పుడు బాగున్నాము, మనకేంటిలే, ప్రార్థనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, దేవుడితో మనకేంటి పని, ఎవడు ఎక్కడ పోతే నాకెందుకు, నా తోడ పుట్టింది వెళ్ళిపోతే నాకెందుకు, నా తోడ పుట్టినోడు వెళ్ళిపోతే నాకెందుకు, నా స్నేహితులు వెళ్ళిపోతే నాకెందుకు, నేను బాగుపడ్డా, నా పిల్లలు బాగున్నారు, నా ఇంట్లో డబ్బులు ఉంటాయి, నాకేంటి బంగారం ఉంటాయి, అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఆట వెళ్దాం, ఇటు వెళ్దాం, డబ్బు ఎలా సంపాదిద్దాం. కొద్దిగా చెప్తున్నాడు, రాజనగర్లో ఉన్నానని యూదులందరిలో తప్పించుకుందామని అనుకుంటున్నావా? నీవు ఈ సమయమందు, నువ్వు ఈ సమయమందు, ఏ సమయం? కొంతమంది మాటలు చెప్తారు, సమయం వస్తే దోచుకుంటారు. నీ ఎందుకు, నేను ఉన్నాగా, నేను చూసుకుంటాగా. ఎప్పుడు ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు నమ్మి నేను చాలా మోసం.
అందుకని పాట పాడతారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, మోసపోయాను ఇలా ఎంత కాలము. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నమ్ముకుంటున్నామేమో ఆడు వస్తాడు, వీడు పెడతాడు, ఆడు చేస్తాడు అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనుష్యులు ఆపత్కాలమున మన ఆస్తి మనకి సంపాదించిన డబ్బులు, నీ స్నేహితులు, నీ బంధువులు ఒక స్థానాన్న ఒక సమయాన నీకే సహాయం చేయాలి. మా పిల్లలు వద్దన్నారు, మా అమ్మ వాళ్ళు వద్దన్నారు, మా బంధువులు వద్దన్నారు. ఏ బంధువు నిన్ను బ్రతికించలేడు. ఒకనా ఎవరో ఈ లోకములో వారు ఎవరు నీకు సహాయం చేయని దినం ఒకటి వస్తుంది నీకైనా నాకు. ఇప్పుడు తెలుసా, నువ్వు మనుషుల్ని ఆధారము చేసుకున్నప్పుడు. పేరుతో చెప్తున్నాడు, రాజనగర్లో ఉన్నాను, నాకేంటి, నేను సౌఖ్యంగా ఉన్నాను, యూదులందరూ వెళ్ళిపోతే నాకేంటి. చాలా మందికి మనసు మనకెందుకయ్యా, మనకెందుకు ఈ మధ్య వెళ్ళిపోతే ఎక్కువ చేస్తున్నావు. మనకు ఎవరు వచ్చాడా? మనకెందుకు లోకంలోను మనకెందుకే, దేవుళ్ళలోను సత్తంగా మంచిగా వేరు తెలుసా. కొంతమంది చూస్తూ ఉంటారు. మనకెందుకు సాయంకాలం కేజీ మాసం తెచ్చుకుని ఇంట్లో పద్ధతిద్దాం. మనకెందుకు నీ గురించి దేవుడు కూడా నాకెందుకు అనుకుంటే, నువ్వు ఎక్కడ ఉండేదానివి, ఎక్కడ ఉండేవాడివి, ఎక్కడుండేవాళ్ళం. ప్రభు ఈ భూమి మీదకి రాకుండా వీళ్ళ కోసం నేను రక్తం ఎందుకు కార్చాలి, వీళ్ళ కోసం నేను ప్రాణం ఎందుకు పెట్టాలి, వీళ్ళ కోసం నేను ఎందుకు ఉండేది, ఎన్ని బాధపడాలి, నా తండ్రి దగ్గర నేను కూర్చుంటా అనుకుంటే నువ్వు నేను ఎక్కడ. ఆయన దేవుడు అండి, ఆయన తప్పదు. ఈయన పాస్టర్ అండి, ఆయన తప్పదు. ఇక కర్మ అంతే అండి, అందరూ ప్రార్థన చేయాల్సిన బతుకాలి, వాళ్ళే తప్పదు. మరి నీకేంటి నాకేం కనబట్టి ఒకటి ఇంటికేమో ఒక బొమ్మలు పక్కన ఆడుతో మాట్లాడాలి. నాకు ఏంటంటే మేము కొద్దిగా ఎస్టేర్ కన్నా కథ చెప్పిందారు. మేము మా తాతలు తెలుసా, అబ్బో మా తాతలు రథాల మీద తిరిగారు. మా వాళ్ళు అందరూ గుర్రాల మీద ఇప్పుడు ఎగురుతున్నారు. మేము అప్పుడు మా చేతి నీళ్ళు తాగుతామే. ఏంటంటే ఆడు గుమ్మకాడు వీడు గుమ్మకాడు బైబుల్ పట్టుకొని వెళ్ళే కరం మాకేంటి చాచాలి. మేమేం చెప్పలే, 500 అర్థం. ఈ చర్చి కాదు ఆ చర్చి, ఆ చర్చి కాదు ఇంకో చర్చి, ఈ పాస్టర్ కాదు ఇంకో పాస్టర్. 500 మారితే అక్కడ పాస్టర్లు అయితే లేరు. 500 మారితే సాక్ష్యాలు ఇస్తారు, పాటలు ఇస్తారు, పాస్టర్ లాగా చూస్తారంట. జాగ్రత్త. ఒక పక్క పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు, భూమి మీద నీ కుటుంబం మీదకి నీ కుటుంబం మీద శాపం తీసుకున్నావు. నిన్ను నన్ను దేవుడు హెచ్చించాడంటే, నీకు నాకు ఆయుష్ ఇస్తున్నాడంటే, నీకు నాకు ఆశీర్వాదం ఇచ్చాడంటే ఇంట్లో సుఖంగా పోటీ మొక్కగా తిరిగి ఆదివారం పూట పొద్దున్నే కాసేపు వచ్చి కూర్చొని కాసి 4 మాటలు చెప్పి అట్టుండాలి ఎట్టుండాలి మాట్లాడే ఎవరేం చెప్తాడు. అంటా నేను కారు ఇచ్చాడు అనుకోకుండా తేజ గారిని అట్టు తెచ్చి ఏంటా బతుకు మాటలు మాత్రం చక్కగా చెప్తాను.
ప్రార్థనలో మాటలు చెప్పి గొప్ప గడుపుకోవడానికి కాదు. దేవుడు నిన్ను నన్ను రక్షించుకో. తప్పించుకున్నావు. ఎందుకే చెప్తున్నాడు ఎత్తేస్తూ రాజనగరంలో ఉన్నాలే, వాళ్ళు విడిపోతే నాకెందుకు, నన్ను ఎవడే చేయగా కానీ నేను బతుకుపోతాలే, నాకేమైద్దిలే, నేను స్థిరపడిపోయాగా, నాకు పేపర్ వచ్చిందిగా, నాకు పాటలు వచ్చినాయిగా, నాకు మాటలు వచ్చినాయిగా. నీ ప్రార్థన నీ పాటలో 4 మాటలు ఒక ఆత్మను రక్షించలేకపోతే నువ్వు పరలోకానికి పోవంతే. సాగదీసి పాడతావు, ఏం ప్రయోజనం? ఎవడికండి, ఎవడికి లాభం, ఎవడికి లాభం చెప్పు? ఒక ఆత్మ రక్షించబడని నీ పాటైనా, ప్రార్థనైనా, పరిచర్య అయినా, ఏదైనా వ్యర్థమే. ఏదన్నా అనుకోండి, నీ వల్ల ఎప్పుడు ఈ సంఘంలో నీ వల్ల ఎవరి ప్రయోజనం చెప్పు? ఒక ఆత్మ రక్షిస్తావా? ఒక దేవుని పనులు బొమ్మలు పనిచేస్తావా? ఒక ఆత్మగల సువార్త చెప్తావా? కొంప మందేనయ్యా, ఏ కొంప దగ్గర చూసే మనమే ఖాళీగా కాళ్ళు లోపల కూర్చుంటావే కానీ ఒక్కరి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా నమ్మని చెప్పవుగా. చెబితే నీలో ఉన్న దెయ్యాలు వెళ్ళిపోతే ఎట్ట ఎక్కడ లోపల ఉండి ఎక్కడికి వెళ్ళేది? ఆదివారం వెళ్ళి కనపడొస్తున్నావుగా సాల్దా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నువ్వు అట్ట వాళ్ళ ఇంటికి ఇంటికి బయట పట్టుకెళ్తే మేము ఎక్కడికి పోవాలి? వద్దు నెలమంట. అసలు నువ్వంటే ఏంటి తెలుసా? నాకు అనిపిస్తుంది ఆయన ఏంటి అసలు, ఏంటిది? మనంతా ఐసీలో గట్టిగా పెడితే ఒక్కరోజు ఐసీ ఖర్చు పడితే మనం గట్టిగా ఆంధ్ర హాస్పిటల్ ఐసీలో పెడితే ఒక్కరోజు ఖర్చు పడిచేయం. అమ్మో మా దగ్గర రాష్ట్ర దేవుడా రమ్మను కుదరదని చెప్పు. ఏంటి పాస్టర్ వెళ్ళండి ఇంటి రాకున్నా ఏంటి ఏంటి అసలు? నాకు ఒకసారి తలుచుకుంటే బాగా చేస్తుంది. ఏమైపోతారు అని నాకు ప్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే గర్విష్ఠుడా నేను నీకు విరోధం అన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం గర్విష్ఠులు అయిపోతామో దేవుడు విరోధైపోతాడు. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆయన వినకపోతాడు. అప్పుడు పరిస్థితి పొద్దుగా వేస్తే నేను చెప్తున్నాడు రాజకీయ గర్వం వచ్చేస్తున్నా. ఎవడెక్కడ పోతే నాకేంది అనుకుంటున్నావా? జాగ్రత్త జాగ్రత్త. మన దగ్గర వేస్తే లాంటి ఒక్కడున్నా ఈ పాటికి మనం కుర్చీలు బయట వేయాల్సి వచ్చింది. ఒక్కళ్ళైనా దేవుడు నా స్థితిని మార్చాడు అని బైబుల్ పట్టుకొని పాస్టర్ ఏమి అవ్వక్కర్లా, పాస్టర్ ఏమి అవ్వక్కర్లా చెప్తారు. నువ్వు తెల్లబట్టలేదు, మా చంటక్కే ఉండేది ఎవరి కాలం తెల్లబట్టలేదు బయట వచ్చి దానికి అత్తయ్య గారు చెడిపించి ఈ యొక్క తెల్లబట్టలు వేసుకున్నాడు అని అంటే కొన్ని చర్చలు తెల్లబట్టలేదు, తెల్లబట్టతో మనకేంటంటే పాస్టర్ అయినా తెల్లబట్టలే, ఆఖరికి అరపొట్టుడైనా వైట్ లేనిది అసలు మనోడు కాదు. ఆ వైట్ ఈ వైట్ బట్టలు వేసుకుని బట్టి చదకే ఉంటుంది. అయ్యో కథ కొద్దిగా కథ ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడు, పెద్ద బైబుల్ పెద్దలు ఉన్నాడు బైబుల్ కథ వచ్చింది. రండి రండి అయ్యో విశ్వాస జరుగుతుంటాను ఏమని తీసుకెళ్ళి గురించి పెట్టాలి ఇంట్లో. పెద్ద అయ్యగారు వచ్చారు. అమ్మ అయ్యగారు తెల్లవారు చేసుకున్నాను పెద్ద బైబుల్. నువ్వు బైబుల్ పట్టుకుని అయ్యగారు అంటున్నాడు. ఇక అయ్యగారు అన్నారు మా పరిస్థితి అయ్యారు అయితే అయ్యారు. నేను
అయ్యారు అవుతావా, అమ్మగారు అవుతావా, లేదా గొప్పలు అవుతావా, ప్రాంతం అవుతావా, ప్రాసీస్ ఏదన్నా ఆత్మ రక్షించు, ఆత్మ రక్షించు. నశించిపోయి నరకానికి జోగాడుతున్న ఆత్మ రక్షించు. నువ్వు ఏది చేస్తావో అలా నువ్వు ఆత్మ రక్షించు. చెప్తున్నాడు, రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదుల కంటే నువ్వేమి గొప్పదానివి కాదు. చదువు. నీవు ఈ సమయమందు ఏ సమయం అందు మనము రియాక్ట్ అయ్యే సమయం ఉంటుంది తెలుసా? మనోడు ఉట్టి సమయాల్లో పద్దా తిరుగుతారు, ఆపద సమయంలో కంటికి కనపడదు. భోజనాలు తింటాకు వస్తారు, చక్కగా స్నేహం చేస్తారు. నువ్వు ఏదన్నా అవసరంలో ఉండు, ఫోన్ చేయదు, బతకచ్చు. నిజం నిజమండి. బాగా చెప్పిన కరోనా వచ్చి నేను 30 రోజులు హాస్పిటల్లో ఉన్నా. నా ఫోన్ చేసి డూరింది ఏదని ఏంటి ఎవరన్నా ఏ సంఘస్థులైనా నేను ఇంటికి వచ్చి దాదాపు 15 రోజులు పెట్టిరా. ఏ ఒక్కడో కాయ పుట్టు తీసుకొని కానీ అయ్యగారు ఎట్టున్నామని కానీ పలకరించినోడు లేడు. రారు, నాకు తెలుసు. సార్ నేను మనుషులు ఎక్కడు నమ్ముకోరా. ఎవరు నమ్ముకున్నారు సార్? అనుకుంటున్నాడు 9 మంది ఏమో బతికి పట్టగడికి పేదలు పెడతారు కాబట్టి చూసుకుందాం కాసేపు, పేదల్లో పలకరిద్దాం అనుకున్నాం కాసేపు. నాకు తెలిసి ఇద్దరే మన సంఘంలో ఇద్దరు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన వాళ్ళు ఇద్దరే. ఇప్పుడు చెప్తున్నాను తెలుసా, నీకైనా అదే పరిస్థితి, నీకైనా అదే పరిస్థితి. ఆ సమయం ఏ సమయమో తెలుసా? మనము నశించిపోయే సమయం, మనం కృంగిపోయే సమయం, మన బాధలో ఉన్న సమయం. ఆ సమయంలో పలకరించేవాడు కావాలి, ఆ సమయంలో ప్రార్థించేవాడు కావాలి, ఆ సమయంలో ఆదరించేవాడు కావాలి. తప్పుడు చుట్టూ తిరుగుతారు. సమయం వస్తే వద్దాం అనుకున్నానమ్మా, రాలే, చేద్దాం అనుకున్నాను, ఆ సమయాన్ని చేయలేదు. ఈ సమయం యూదులందరూ నశించిపోయే సమయం. ఆ సమయం ఒక్క సమయం నువ్వు కళ్ళు మూసుకుంటే 4 రోజులు, ఆ తర్వాత నువ్వు ఎంత భక్తి జీవించినా నీ తోటి బిడ్డ మరణ స్థాయిలో ఉన్నప్పుడు, వాడి మరణ పడక మీద ఉన్నప్పుడు, దేవుడు నీకు గుర్తు చేస్తున్నప్పుడు ఒకప్పుడు నీ స్థితి అదే కదా. ప్రార్థించరాదు, వారికి సహాయం చేయరాదు, వారి కొరకు కొంత శ్రమ పడరాదు అంటున్నప్పుడు మనకెందుకులే, ఉపయోగంగా బాగుపడుతున్నాం. చాలా మంది ఏం తెలుసా, ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఇవి ఆడింట్లో అంటే ఇంట్లో పడతాయి అంటే మీకు దాటం, మీ ఆడికి వెళ్తాం కాదు, ఆడి మీకు రావడం కాదు, మీ ఆడి ఆడనుకుంటే నా భయం. ఎవరు చెప్పరు, ఎవరింటికి వెళ్తారు. వీళ్ళ ఆత్మరక్ష, వీళ్ళ పరలోకానికి వెళ్ళేది పడతారు, వీళ్ళ వెళ్ళిపోయేది మనమేనా? తగిన సమయంలో చేయిస్తామా? సమయం చూసి కొడతాను చెప్ప. నిజం చాలా దొరుకుతారుగా 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 దొరికినప్పుడు మేము గుర్తొచ్చామా మామిడిదాకా సాగతిద్దాం. సమయం వచ్చింది, ఎస్తేరుకి దేవుడి పని చేయదు. సమయం వచ్చింది. హల్లెలూయా. నీకు వచ్చిందా సమయం? ఇంకా రాలేదా? రాకపోతే దేవుడు రక్షిస్తాడు. వస్తే దేవుడి కొరకు నిలబడవలసిన సమయము ఆసన్నమైంది. హల్లెలూయా. ఎస్తేరుని రాణిగా చేసినందుకు, తన ప్రజల పక్షాన
దేవుని పక్షాన నిలబడవలసిన సమయం ఎస్తేరు వచ్చింది. నన్ను ఆస్తి అంతా పోయిందయ్యా, ఆయన సంపాదించిందల్లా చక్క చీట్ల వేసుకొని చక్కగా బాగు చేసుకుని డబ్బులు దాచుకుంటున్నా. నేను ప్రభు కొరకు అన్నాడు ఖర్చు పెడుతున్నా అన్నాడు. నేను అన్నాను, అయ్యా ప్రభుకు ఖర్చు పెట్టింది ఎక్కడికి? వాళ్ళు అది దేవుడి సన్నిధిలో ఇచ్చే ఉంటుంది. అడుగుతా మంచి తెచ్చారా? 10 రూపాయలు తెచ్చి పెద్దయ్య గారు నేను తెచ్చాను. మీకు ఎక్కడి నుంచి ఉంటాయిరా? వాళ్ళని కొనుక్కుంటామని టిఫిన్ చేస్తామని 10 రూపాయలు 5 రూపాయలు చేస్తారు. వాటిని పెట్టి ఏం చేస్తారు? మంచిలు వాళ్ళ వయసులో 10 రూపాయలు పెట్టి మంచిలు చేస్తారు. మంచిలు లేపుతారు 10 రూపాయలు పెట్టి. 10 రూపాయలు పెట్టి చాక్లెట్లు కొనుక్కొని తినే వయసు. ఇప్పుడు మా మంచి ఊళ్ళోని గుడి పరిస్థితి గుడి వాళ్ళకి కలిగిన దాంట్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడుతున్నారు. నీ కలిగిన దానంలో నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? ఎటు ఉన్నావా? ఎస్తేరు నిలబడవలసిన సమయం వచ్చింది. యూదులు ఆపబడితే దేవుడు ఆమెకి ఇచ్చిన పోస్టు, ఆమెకి ఇచ్చిన ఘనత, ఆమెకి ఇచ్చిన అధికారం వాడవలసిన సమయం వచ్చింది. నేను ప్రార్థన చేస్తారా? కొత్తగా నీకు ప్రార్థన సమయం ఉందే, ప్రార్థన చేయాల్సిన సమయం అవుతుంది. మేము అప్పుడు ఉండవాలండి, మా ఆయన రమ్మంటే ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితి లేదు కదా. అప్పుడు ఉండవు, పుట్టప్పుడు మాత్రం చెప్తావు. ఆడవలసిన సమయం ఉంటుంది. అంతవరకు నీ అప్పుల కోసం, నీ ఇల్లు కోసం, నీ పిల్లల కోసం, ఉద్యోగం, పెళ్లి, వీడి కోసం ఆడవే. కానీ ఎవడైనా నశించిపోతున్నాడని ఒక్కొక్క నీటి కొద్ది అక్కడ రాల్చావా? మా తల్లి ఆ రాల్చిన రోజులని కాళ్ళ కట్ట పోయినా ఎవడు మానేసినా ఎవడ రోడ్లు నాటుతా నాకు అనవసరం ఇస్తే ఈ సమయం యోధులు నశించిపోయే సమయం, అనేక ఆత్మల్ని కళ్ళ ముందు నశించిపోతున్న సమయం. ఈ సమయంలో నాకేట్లే, నేను రాజనగరంలో రాణిగా ఉన్నాను, చక్కగా బతికేస్తున్నాను, ఎవడెక్కడ పోతే నాకెందుకులే అని నీవు అనుకుంటావేమో. చదువు. మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల నేను కొట్టకపోతే దాన్ని కడుపుకుందానంట. పోరా మా ఇంటి పక్కన కానీ చాలా మంది ఇలాంటి వాళ్ళు నలుగురు రెడీగా ఉన్నారు, ఏదో గత్తెప్పింది చేసుకోవాలా అంటారు. ఆ రోజు నుంచి అడిగి మా ఇంట్లో మన కాదు ఏమైపోయి ఉంటుంది. మన మంచి బాగా పెరిగిపోయింది. ఆ రోజు మనం ఇప్పుడు చూపించకపోతే, ఆ రోజు మనం తీసుకెళ్ళకపోతే నేను కాదు కోడి కాదు ఎవడ కాబట్టి ఆసరాలు మా పెబు గారిని నిలబెట్టి వర్క్ చేయించాలి. తాడు బోడు ప్రార్థన చెప్తే కార్యం చేయించాలి. విడుదల యూదులకి ఇక్కడ ఆదరవు రాని కదా. చేస్తే గిస్తే నేనే చెయ్యాలి, నేను చేయకపోతే నీకు తెచ్చినట్టే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు వచ్చింది. చేసుకోండి వారి మమ్మల్ని పడడం. మరి నిన్నెందుకు రాణిగా కూర్చోబెట్టాడు? నచ్చాం, మంచి అందంగా ఉన్నామని, మంచి ప్రార్థన చేస్తామని. అబ్బో మా దగ్గర ఉన్న నీతి మామూలు నీత్యా, మంచి నీతి మంత్రులు అయ్యాయి.
పరిశుద్ధత అలా నిలబెట్టుకోవాలి దేవుడి సన్నిధిలో. పరిశుద్ధుల వల్ల దానికి చేసింది ఎందుకు చేసేది దేవుడు? నిలబడతామని ప్రభు కోసం చేస్తే నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉన్నావు అనుకో, విడుదల సహాయం వేరే దిక్కు నుంచి వచ్చింది. మరి నీకేమొచ్చింది? చదువు. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. అబ్బా ఏమొచ్చిందా? ఓ మాట చెప్తాను, తగిన సమయంలో దేవుడు పిలిచినప్పుడు, దేవుడు చేయమన్నప్పుడు, దేవుడు వెళ్ళమన్నప్పుడు, దేవుని కొరకు నిలబడకపోతే నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఆ దినం నుంచి నీకు డబ్బులున్నా మనశ్శాంతి. మాట చెప్తా, దేవుడు ఉంటే డబ్బు లేకపోయినా మనశ్శాంతి నిజం. ఆస్తుపాస్తులు లేకపోయినా దేవుడు ఉంటే ఆ సంతోషం లేదు. పిల్లలు చక్కగా మన కళ్ళకు కూలివ మొక్కల వలె, నీ భార్యని కోగులికి ఫలించిన ద్రాక్షావళి వలె ఆ కంటిన్యూ నిద్ర, ఏం టెన్షన్ లేని బతుకుతాం. డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, రాజ్యం ఉంది, కానీ నువ్వు సుఖంగా బతుకుతావు అనుకుంటున్నావా? నీవు నీ ద్వారా నశించుకోవాలి. మనము దేవుని కొరకు చేయవలసిన సమయంలో చేయకపోతే, దేవుని కొరకు నిలబడవలసిన సమయంలో నిలబడకపోతే, నాకేంట్లో సౌఖ్యంగా బతికేస్తా, భవిష్యత్తుకి సరిపడే డబ్బులు ఉన్నాయి, ఇట్లా చేస్తా అలా చేస్తా, ఈ సంవత్సరానికి ఎంత, ఆ సంవత్సరానికి ఎంత అయింది, ఆ పై వచ్చే సంవత్సరానికి ఎంత అయిపోద్ది, ఈ పై వచ్చే సంవత్సరానికి లేపేస్తా, ఆ పై వచ్చే సంవత్సరం పైన ఎక్కువ కూర్చుంటా, ఆ పై వచ్చే సంవత్సరానికి తిరుగుతా అనుకుంటున్నావేమో. రేపేమి జరుగునో అభ్యార్థం అనుకుంటున్నావు కదా. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అలా చేశాడు, ఎంత చేశాము. చెయ్యాల్సిన సమయంలో దాక్కున్న సంగతి నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వు మనుషులే, ఇప్పుడు చెప్తావు అప్పుడు చెప్తావు, అంటే చెప్తావు. అందుకని ఎప్పుడు నమ్మగా దేవుడు ఎంత గొప్పడు అనుకుంటావు. అవసరం అయితే రేపు దేవుడు ఎంత మార్పుడు, దేవుడు ఎంత న్యాయం చేశాడు, అది చెప్తాడు ఇది చెప్తాడు. న్యాలిక నరలేని న్యాలిక, పావులానికి సర్పానికి ఎక్కడ ఉంటుంది? కూరలో ఉంటుంది, మానవుడు నీళ్ళలా ఉంటుంది. ఈ నేలకెళ్ళి తిప్పుతాడు, తిరిగిపోయి చెప్తావు మాటలో, చేసిన రోజు పొగుడుతావు. అంతేగాని నువ్వు నిలబడవలసిన సమయంలో ఎస్తేరు వల్ల దేవుడి మీద నిలబడమన్నప్పుడు నిలబడకుండా సుఖించాలని సంగతి చెప్తావా? మన లోపాలు ఎప్పుడు చెప్పాలి, ఎదుటోడు లోపాలు. మన కంట్లో ఉన్న కోలాన్ని దియ్యం, ఎదుటోడు కంట్లో ఉన్న నలుసులు. అది బంగారం. నా మాట అంటలేదు, నువ్వు మన దేవుడు మాట అన్నావా? ఒక పూట ఒకడు మాట్లాడకపోతే నీకు అంత కోపం వచ్చింది, ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు దేవుడు మాట్లాడలేదు, ఆయనకి ఎంత కోపం రావాలి? మా పిల్లలు మా మాట అంటలేదు, నువ్వు ఇంకో నీ పిల్లలు మాట్లాడతా, నువ్వు దేవుడు మాట అంటావు, మేము ఎవడ మాట అయితే పర్లేదు పెడతాం, నా ఇష్టం. ఏ ఇష్టం లేదో పిల్లవాడు కూడా ఉండదు, అదే ఇష్టం. ఎవడంటే ఎవడ కాడే అయ్యా బాబు అంటేనే పేపర్ పోతున్నాడు. అన్నామనుకో, నీ తెచ్చి కాదు ఇంకో తెచ్చి ఏంటి గద్దించే మాస్టర్ మాగెందుకు, నిత్య మాస్టర్ మాగెందుకు? మమ్మల్ని చక్కగా కుర్చీలేసి కూర్చోబెట్టి అయ్యా బాబు అని చక్కగా ఆ మాట పంపిందన్నా. చిన్న చిన్న తప్పులు దేవుడు పట్టించుకోడు, కానీ చేసుకో. ఎక్కడ కరెక్ట్గా ఉన్నాడు ఆయన చెప్తాడు అనుకుంటున్నామో, నశించిపోతావు. కొంతకాలమే పంపం గడిచింది. ఈ స్త్రీ చెప్తున్నాడు, ఈ సమయంలో యూదుల పక్షాన్ని నిలబడవలసిన సమయంలో, దేవుని పక్షాన సువార్త ప్రకటించవలసిన సమయంలో, దేవుని పక్షాన ప్రార్థించవలసిన సమయంలో, దేవుని పక్షాన ఖర్చు పెట్టవలసిన సమయంలో, దేవుని పక్షాన మన శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన సమయంలో నువ్వు చక్కగా మౌనముగా ఇంట్లో కూర్చున్నావు. చూస్తున్నావు, ఇంట్లోనే నీకు శ్రమ మొదలైంది.
ఇంట్లోనే మనశ్శాంతి లేని బ్రతుకు బతుకుతారు. ఇంట్లోనే నెమ్మది లేని పరిస్థితులు దేవుడు మన కుటుంబాల్లో అనుగ్రహిస్తాడు. తెలుసా, దేవుని పనికి నిలబడిన దొంగలను దేవుడు ఊరుకోడు. నీవును నీ తండ్రి ఇంటి వారు నశించు. కావాలా మనకిది? ఆశీర్వాదం ఇచ్చి దేవుడు మేలు చేసి మనల్ని నిలబెట్టింది దేనికి తెలుసా? తగిన సమయంలో ప్రభు పక్షాన నిలబడాలి. నిలబడతావనే నీకు ఆరోగ్యం వచ్చింది. ఆయన పని చేస్తావనే నిన్ను ఆయన ఎన్నుకోండి. నీ క్యారెక్టరు, నా క్యారెక్టరు, మన బుద్ధులు, మన మనస్సులు, మన తలంపులు, మన ఈర్ష, మన ద్వేషం, మన పగ, మన విషయం అంతా మనలో ఉందని దేవుడు తెలిసి కూడా మనల్ని రక్షించుకొని మారు మనసిచ్చి ప్రభువు తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడంటే నువ్వు బతుకున్నావు, అది ఆయన కృప. లేకపోతే ఊరేసుకున్నప్పుడే సచ్చేదా. ఎందుకు తప్పించబడ్డావు తెలుసా? ఎందుకు యాక్సిడెంట్లో దేవుడు నిన్ను పిలిచి విడిపించాడు తెలుసా? గుడి మానేసి ఊళ్ళో ఉంటున్నావా? నా పని నేను చేసుకున్నావా? మా చిన్నమ్మాయి నేను ఇంకా ఇక్కడికి రాలా, సేవకు వచ్చిన కొత్త. అప్పుడు ఇంకా అడిగినట్ల దగ్గర ఇంటి చెరువు ఇది మాసం కొట్టు ఇప్పుడు ఉంటాయి. ఆ రోడ్డు అంతా వెళ్ళొచ్చు, ఇలా చిన్న రోడ్డు. ఇటు వెళ్తేనేమో చెరువు కట్ట, అసలు గ్యాప్ లేదు. 2 బస్సుల మధ్యలో నేను మా చిన్నది ఇరుక్కుపోయాం. రెప్పపాటు, అంత ఊరంత పాటులోనే ఏ మాత్రం చున్నీ తగిలినా, ఏ మాత్రం అటు ఇటు వేసుకున్నా 2 బస్సులు కనబడ్డారు. మర్చిపోయినా ఏం చేశాడంటే ఆ రోజు తప్పించుకొని ఈ రోజు ఏ సొప్పడితో ఏమనలేదు. దేవుడు చేసిన మేళలు మర్చిపోయి కృతజ్ఞతాహీనుడిగా నా ఇంటి మీదకి నా పిల్లలు శాపం చేయాలి. ఆ రోజు కరెంట్ షాక్ కొట్టి పడిపోయి ఇక్కడ తప్పితే కొద్ది అక్కడికి వెళ్ళి పడిపోయిన రోజునే చచ్చిపోవాలి. ఈనాడు మృతుల సంఖ్యలో, యాక్సిడెంట్లు, అపాయాలు ఉండవలసిందని చక్కగా ఏసి పడుకోమని దేవుడు నిర్ణయించింది. డబ్బులు లెక్క పెట్టుకోమనా? ఎవడెక్కడ పోతే నాకెందుకు? ఎవడ డెవిల్స్ పడితే నాకెందుకు? ఎవడ కుటుంబం చెదిరిపోతే నాకెందుకు? ఎవడ ఆత్మీయతలో తప్పిపోతే నాకెందుకు? ఎవడ నశించిపోతే నాకెందుకు? ఎవడ నరకంలో పోతే నాకెందుకు? నేను బాగున్నా, నా పిల్లలు బాగున్నారు, నా పిల్లలు సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తున్నా, సుఖం బాగున్నాము అనుకుంటాక దేవుడు మనకు ఆ రోజు ప్రాణపేక్ష పెట్టింది. తగిన సమయంలో దేవుడు నిలబడమన్నప్పుడు దేవుడిచ్చిన ఊపిరి దేవుడి కొరకు వాడతామనే మనల్ని దేవుడు బ్రతికించాడు. ఇక ఆయుష్ ఇచ్చినందుకు 4 రోడ్లు ఎరగేసుకుంటామనా? కుటుంబాన్ని తిరుగుతామనా? దేవుడి కొరకమ్మ ఒకప్పుడు నా బతికిది, నా స్థితిది, మరణ పంచుల్లోకి వెళ్ళాను. దేవుడు నన్ను బతికించాడు. నేను బతికిస్తాడమ్మా, రామ్మ చెయ్యమ్మ, రామ్మ బండెక్కమ్మ, రామ్మ నేను చూసుకుంటా, రామ్మ గుడికి వెళ్తామని తీసుకొస్తామని పనికి వాళ్ళు మనల్ని దౌర్భాగ్యం మనం రక్షించాడు. ఇస్తే కళ్ళు కింద పైకి రాలా? రక్షించాడు తెలుసా? మరిచావు నీవు రక్షించబడిన కారణం మర్చిపోయావు. ఒకది చెప్పింది, పడవలో నేను వెళ్తున్నాను, గుర్తుందా? నా గుర్తుంటాయి, నేను మర్చిపోలేను. పడవలో నేను వెళ్తున్నాను, ఏంటి జలమంతా ఉంది, మునిగిపోతున్నారు. మా పడవలు ఎక్కించుకుంటున్నాను. మా తల్లి ఇవాళ ఆ పడవలు తీసుకెళ్తుంది, ఆమెను ఉడికించుకోవాలా? ఉడికించుకోవాలి.
ఆనాడు దర్శనము నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకుని ఎస్తేరు రాణిగా పెట్టాడు. ఇవాళ ఎస్తేరు యుద్ధరానికి ఎవరిని ఎక్కించుకున్నావు? నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబంలో ఒక్కరిని రక్షించవా? రక్షించబోకపోతే పోయా నిలబడి మనం నిలబడ్డాం. అప్పుడు నిలబడలేడు. నువ్వు నిలబడ్డావు అనుకుంటున్నావు, నువ్వేనాడో పోయావు సంగతి. నిలబడవలసిన సమయం ఎస్తేరు రాణిగా దేవుడు నియమించినందుకు నిలబడవలసిన సమయం వచ్చింది. నువ్వు ఒకవేళ నిలబడకపోతే ఏమైందో తెలుసా? మునుపుటి కంటే అధికమైన శ్రమ, నాశనము నీకును కుటుంబములకును రాబోతుందని దేవుడు చేస్తాడు. ఎస్తేరు సమయం అయిపోతుంది. ఎస్తేరు లోబడింది. అయ్యా, నా ప్రాణములకు తెగించి నేను ఉపవాసం వెళ్తాను, మీరు కూడా నా కోసం. ఏ ఒక్క తల్లి అయినా ఏ ఒక్కడైనా వచ్చాయా, నేను ఫలానా తల్లి కోసం, ఫలానా కుటుంబం కోసం, ఫలానా వాళ్ళ విడుదల కోసం ఉపవాసం ఉంటున్నాను, చేస్తున్నాను, మీరు కూడా నా కోసం చేయండి అయ్యా అని చెప్తారో అని చూస్తాను. అయ్యా, మీరు నా కోసం చేయండి అయ్యా, నేను మాత్రం కూడ తిని పనికి వెళ్ళి చక్కగా తిరుగుతా డబ్బులు తెచ్చుకుంటాను. ఎవరి కోసం ఒక్క పూట నీ ఆత్మీయ జీవితంలో ఒక్క కుటుంబం కొరకు పొట్ట కట్టుకున్నావా? నీ కోసం ఎంతమంది పొట్ట కట్టుకుంటే నువ్వు రక్షించబడ్డావు తెలుసా? దొక్కుతున్నారు. అడిగితే నీకు చేసిన మేలు పోటీ చేయాలి. నువ్వు ఎవరి కొరకు పొట్ట కట్టుకున్నా శనివారం కూడా తినేసే పనికి వాళ్ళ శనివారం తింటాక కుట్టారు. మళ్ళా ఒక్క పూట తిండి కలగలేరు, ఒక్క పూట కడుపు కాల్చుకోలేరు. శనివారం రేపు కూడా తింటున్నారు. శనివారం పగలు తినేస్తారు. పగలంత సొంతమా? వయసులో ఉన్నావుగా, నాకు షుగర్ ఉన్నా, నాకు దాడం ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా? లేదు, బాగా నేను అంత దగ్గర నాకు పొట్ట పెంచుకుంటాను. ఎవరి కోసమైనా వీడు తోడ పుట్టింది నశించిపోతుంటేనే ఒక్క పూట ఉపవాసం ఉండలేవు. నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఒక పరలోకం. నీ కొడుకు, నీ కూతురు, నీ బిడ్డలు అందరూ పోతున్నారు. తింటావు పని లేకపోతే మొత్త తింటుంటే నీ బుద్ధి రావట్లేదా? నీ ఇంటి సమస్య నీకు నశించుకోవాలి, నీ కంటికి కనబడతలేదా? కనబడబెట్టి తెలుసా? పొగలు కంపెనీ సైతాన్ని పట్టింది నిన్ను. ఎవరెక్కడ పోతే నీకే, ఏమైతే నీకేంటి? నువ్వు బాగున్నావుగా. ఎస్తేరు చెప్తున్నాడు, నేను రాణినయ్యాగా, నేను బతికిపోతాగా, ఎవరి శక్తి నాకే. గొప్పలకైనను మార్చు, నిలబడు ప్రభు కొరకు. ఆశ చెప్పేటన్నా సమయం ఎక్కువ వచ్చేసి ఎక్కువ కాలం బ్రతకో. నువ్వు ఉన్నంత కాలము ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు బ్రతుకు. అక్కడ ఉన్నది సంఘంలో ఉపయోగపడే వారి కొరకు దేవుడంట యథార్థవంతుడికి ఏ మేలు చేయక లోకంలో కను దృష్టి పెట్టి చూస్తున్నాడు ఆయన. ఎవరైనా నా కోసం నిలబడేవాడు, పిల్ల కోసం నేను బతికేది. మరి దేవుడు అలాగే మన పిల్లవాళ్ళు దేవుడు కొరకు ఆ సమయాన్ని దేవుడు ఇస్తున్నారు. ఏమి తిరుగుతామా, ఏం త్రాగుమా, ఇంకా సంపాదించుకుందుమా అనే రోజులు అయిపోతున్నాయి. చాలు
ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, అవి కడుతున్నావు, ఇవి చెప్తున్నావు, అవి వచ్చేస్తాయి, ఇవి వేస్తా, బంగారం చేయించుకుంటా, వచ్చే సంవత్సరం వచ్చే నెల 2 కాసులు బంగారం చేయించు. ఈ ఆబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధమైన నమ్మి 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 నిజదేవుడిని ఆత్మ రక్షణ వదిలిపెట్టి నీవు నీ ఇంటికి శ్రమ చేస్తున్నావు. నీ వలన ఆ కాను వలె ఆ వంశమంతా విడిచిపెట్టిపోతుంది. రక్షించబడి మారు మనసు పొందిన మనం సమయం వచ్చింది. ప్రభు కొరకు ఆత్మను రక్షించవలసిన సమయం. ప్రభు కొరకు పొట్ట కట్టుకునే సమయం. ప్రభు కొరకు కుటుంబంతో దేవుని కొరకు కష్టపడే సమయం వచ్చింది. నీకు రాలేదంటావా? ఎదురు చూడు. సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు సమయం వచ్చింది. ఎస్తేరు పొట్ట కట్టుకుని తన ప్రాణాలు పణంగా పెట్టింది. మన ప్రాణాలు వెళ్ళిపోయాం. కాళ్ళు ఎప్పుడుకూడదుగా పెళ్ళి కాళ్ళు ఎప్పుడుకోవద్దు, చెమటలు పట్టకూడదు. నువ్వు పరిచయం బయలుదేరితే కాళ్ళు ఎప్పుడు రాకూడదు, చెమట పట్టకూడదు, ఆకలి వేయకూడదు, నీరసం రాకూడదు. దేవుడు పంపించేస్తాడు. తిండి పంపించాలి. ఓ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తిండి పెడతా ఉంటాడు. ఈ బాధ పడ్డాక మీరు ఎవరిని టిఫిన్ చేసుకోండి, పర్లేదక్క ఈ 2 రోజులు తినకుండా చేస్తాం అని ఒక అనగలమా? ఎంత లేట్ అయితే గురువులే సొరుగులే ఆ మాత్రం నువ్వు చెప్పినప్పుడు తేలేదా? పడుకునిస్తే నువ్వు నేను నిలబడతామని రక్షించుకున్నాడు, నిలబడతామని ఆరోగ్యించాడు, నిలబడతామని ఆశీర్వాదించాడు, నిలబడతామని మనకు ఆరోగ్యము, ఆయుష్, అనేక అపాయాలు తగ్గించాడు. లేకపోతే ఎప్పుడు మన పేరు వాటర్ తీసుకొచ్చి తీసేసేవాడు. ఇంకా మన లిస్టులో పేరు ఉన్నామంటే ₹4 సంపాదించుకోవడం కాదు, 4 ఉపయోగపడటానికి, 4 ఆత్మలను ఎవరి బాధలు, ఎవరు ఏ సాక్ష్యంలో రక్షించబడ్డారో వారు దాని కొరకు నిలబడ్డారు. ఎవరు ఏ సాక్ష్యంలో నిలబడ్డారో వారు ఆ సాక్షిగా. కళ్ళు లేనోడికి దేవుడు కళ్ళు ఇస్తే, కళ్ళు లేనోడి దగ్గరికి వెళ్ళి కళ్ళు ఇచ్చినోడు చెప్పాలి. కాళ్ళు లేనోడికి దేవుడు కాళ్ళు ఇస్తే, కాళ్ళు లేనోడి దగ్గరికి వెళ్ళి నాకు కాళ్ళు ఇచ్చాడు చెప్పటానికే కళ్ళు కాళ్ళు ఇచ్చాడు. అది నువ్వు లేకపోతే నాకు అసలు నేనంటే నా ప్రార్థన ఎంత బతిగా ఉన్నాలో నాకు ఇచ్చాడు. నీవు బతిగా నీకు పిచ్చోడా, పిచ్చ మాటలు కళ్ళు తెచ్చేస్తాడు. కానీ అక్కడ దాకా తెచ్చుకోవాలి, తెచ్చుకో. ఏవైనా ప్రభు కొరకు కోరుకున్నంత వరకు పగలైనా రాత్రి అయినా కష్టపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా దేవగలిగిన పక్షం ఘనమైన నామమునకు కొట్లాడిస్తూ వస్తే నువ్వు ముందుగానే యుద్ధుల కొరకు ప్రార్థన చేసి మా కొరకు ఏ ఏర్పాటు కలిగి రక్షించుకున్నావు, మార్చుకున్నావు, ఏం సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదో, ఏం ప్రకటించవలసి ఉన్నదో, ఏం చేయవలసి ఉన్నదో తగిన సమయంలో వాడుకుంటుంది. మాకు ఇచ్చిన తలాన్ని, మాకు ఇచ్చిన ఆశీర్వాదం, మాకు ఇచ్చిన మేలు, మాకు ఇచ్చిన ఆయుష్, మాకు ఇచ్చిన ప్రతిదీ నీ పనిలో నీ కొరకు వాడుబడి గొప్ప నడిపించు. ఈరోజు ప్రేమను దీవించు, ఆశీర్వించు. చెప్పబడిన వాటికి వారి జీవితాల్లో నెరవేర్చు. ప్రభుత్వం వారిని యేసు నామంలో వచ్చిన అందులో వచ్చిన వల్ల పరలోకమునందు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క సన్నిధి, అక్కడ కూడిన మనకును ఎవరైతే దేవుని పక్షాన్ని ఎస్తేరు అని నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు
అట్టి బిడ్డలకును వారింటి వారికి వారి కుటుంబములకును దేవుడు సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.